భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. గోషా మహల్లో కుంగిన 5 అంతస్తుల భవనం. వరంగల్ ఏనుమాముల మార్కెట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ నగరంలో పట్టపగలే చైన్ స్నాచింగ్. శబరిమలకు పోటెత్తిన భక్తులు, కిలోమీటర్ మేర క్యూ. ఇక వివరాల్లోకి వెళ్తే, హరీష్ రావు కామెంట్స్. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోవడం, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారు. కిసాన్ యాప్ ద్వారా రైతులు అయోమయంకు గురవుతున్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలతో రైతులు దళారులకు పత్తి అమ్ముకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి చిన్నదానికి ఢిల్లీ పోతున్నాడు. మోదీతో దోస్తీ ఉంది. ప్రధానితో మాట్లాడి పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పించండి హరీష్ రావు అన్నారు. సెల్ఫీ తీసుకుంటారా? ఏం అర్థం కాకుండా అయిపోయింది. అంత కెమెరాలు ఏం అర్థమవుతుంది ఇంకా బాబు. కెమెరా మార్కెట్ ఉందా ఎవరైనా ఇక్కడ ముందుకైతే మాట్లాడుతుంది. नाराज फोन किन्हीं का साइड में नाराज नहीं था आटवाड़ी का ये फोन और पता नहीं होगा फोन कितना पड़ा కొంచెం బాబు సెల్ ఫోన్ ప్లీజ్ అబ్బా. తీసుకో
నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇలా సిసిఐ ఒక తుగ్లక్ లాగా ఈ నిబంధనలు సవరించు పత్తి కొనే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మీరు మేల్కొనకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా వరంగల్లో వరదలు వచ్చినప్పుడు దాదాపు 20,000 ఇళ్లు మునిగిపోయినాయి. అది కూడా మీరు గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల సకాలంలో గేట్లు ఎత్తితే వరంగల్ నగరం మునిగేది కాదు. ఈ వరంగల్లో మునిగిపోయిన ఇళ్లకు 15,000 ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వచ్చిండు పోయిండు, 2 నెలలు అవుతా ఉంది, ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు. వెంటనే వరంగల్లో వరదలో మునిగినటువంటి ఇండ్లకు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన మాజీ మంత్రులు శ్రీ తన్నీరు హరీష్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ మాలత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, రేడియా నాయక్ నాయకులు రాకేష్ రెడ్డి, కుడతి మహేందర్ రెడ్డి, భరత్ చందర్ రెడ్డి, నీలం దుర్గేష్, హూకంటి యాకూబ్ రెడ్డి, మెహబూబ్ పాషా తదితరులు. సో గవర్నమెంట్ బోనస్ ఇస్తుందో ఇయ్యదో అని భరోసా ప్రైవేట్ కమిషన్ 2,580 లెక్కకైతే నీకు బోనస్ వస్తే 2,869 రావాలి. అంటే నీకు 300 రూపాయలు కమ్మైంది. ఎందుకంటే 300 సార్ అందరికి పైసలు అందే కదా సార్, చెప్తే ఇస్తారో చేయరు, నమ్మకం లేదు సార్. బస్తాలు ఎట్లా తెచ్చుకోవచ్చు? 17 యూరియా ఏం చేసినావు? 17 ఎంత సంచి? గవిచెర్ల నుంచి సెంగెం మండల కేంద్రానికి వెళ్లే రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి రాకపోకలు ఆటంకం కలుగుతున్నాయి. దీంతో విషయం తెలుసుకున్న సంగెం ఎస్ఐ వంశీకృష్ణ మంగళవారం స్వయంగా పరిశీలించి డోజర్తో ఆ మొక్కలను పూర్తిగా తొలగించి చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులు అసౌకర్యం చెందకుండా రహదారిని పరిశుభ్రంగా ఉంచేందుకు పోలీసులు, స్థానిక సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. ఈ చర్యతో రహదారి మళ్లీ సురక్షితంగా మారడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీల కంటే పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలు నయం. దిష్టిబొమ్మలు పంటను కాపాడుతాయి. ఈ 16 మంది బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఉండి రైతుల గురించి ఒక్క మాట మాట్లాడరు. 16 మంది బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం ఏం చేస్తున్నారు? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వాలకు కనికరం లేదా? ఈ కాంగ్రెస్ ఎంపీలు నోరు తెరిస్తే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే సరిపోతుంది. పత్తి రైతుల గురించి కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడగరు అని హరీష్ రావు అన్నారు. ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఉన్న ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వము బడా బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. 1,00,000 కోట్లు మాఫీ చేశారు. మరి మా రైతులకు ఎందుకు చేయరు? బీజేపీ ప్రభుత్వం 1,00,000 కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు, మా పేద రైతులకు ఎందుకు చేయరు?
ఇలా పత్తి పండించేది ఎక్కువ గిరిజన రైతులు, బీసీ రైతులు, దళిత రైతులు, పేద వర్గాల రైతులే పత్తి పండిస్తూ ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి, మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది. వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100కు అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5,000-6,000కు కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది. దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. గురుకుల పాఠశాలలో 2 7వ తరగతి విద్యార్థులను మిస్సింగ్. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉండే మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 2 7వ తరగతి విద్యార్థుల అదృశ్యం. నిన్నటి నుండి తమ పిల్లలు కనిపించడం లేదని పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యుల ఆందోళన. వాచ్మెన్ లేడని, సీసీ కెమెరాల లాంటి కనీస భద్రత లేదని మండిపడుతున్న విద్యార్థి సంఘం నాయకులు. ప్రభుత్వ బీసీ మహిళా వెల్ఫేర్ స్కూలు కమ్ హాస్టల్ అని చెప్పేసి ఇక్కడ జ్యోతినగర్ లో ఇక్కడ జయా కాలేజీ లీజు తీసుకొని దీంట్లో నడిపిస్తున్నారు ప్రభుత్వం వారు. కానీ రాత్రి అనివార్య కారణాల వల్ల ఒక 2 పిల్లలు మిస్ అయ్యారు. మహిళలు ముక్కుపచ్చలాడిన విద్యార్థులు మిస్ అయ్యారు. 7th క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు 7 గంటలు అవుతున్నా కూడా, సమయం 11 అవుతున్నా కూడా రాత్రి వాచ్మెన్ ఇక్కడ కనీస బాధ్యత లేకుండా తాళాలు వేసుకుని మేము వచ్చి పార్టీ తరఫు నుంచి వచ్చి కూడా మేము ఇక్కడ 4 గంటల నుంచి ఇక్కడ గేట్ ఎదురు కూడా మేము పెట్టేయించినా కూడా కనీసం ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. గేట్ వేసుకుని తీసే పరిస్థితి లేదు. నిన్న హాలిడే స్టూడెంట్స్ వస్తే వాళ్ళని తిరిగి రిటర్న్ పంపిస్తున్నారు. పోలీసు కూడా రాలేదు. పేరెంట్స్ వచ్చినా కూడా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు ఇంతవరకు రాలేదు. ఈ పాలవంచలో ప్రభుత్వం ఉందా, గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా జరిగితే రేపు పరిస్థితి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది. ఏం జరుగుతుందో కూడా వీళ్ళ కనీసం ఏ సమాధానం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సీసీ కెమెరాలు లేవు. పిల్లలు పోకుండా వాచ్మెన్ ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పేది లేదు. గోషామహల్లో కుంగిన 5 అంతస్తుల భవనం. పక్కన మరో భవనం నిర్మాణం కోసం పిల్లర్లు వేసేందుకు గుంతలు తవ్వడంతో జరిగిన ఘటన. గోషామహల్ పరిధిలోని చాక్నావాడిలో ఒక ఖాళీ స్థలంలో భవనం నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తవ్వడంతో పెద్ద క్రాక్ వచ్చి కుంగిన పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం కుంగి 6 గంటలు గడిచినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణలు. భవనంలో ఉన్న నిర్వాసితులను ఖాళీ చేయించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. అండి ఇది ఇక్కడ జేసీబీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వల్ల బిల్డింగ్ జరుగుతుంది, క్రాక్ వచ్చేసింది, బెండ్ అవుతుంది. ఓనర్ ఇప్పటివరకు లేరు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది ఇమ్మీడియట్ గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది. మీరు ఏమైనా క్రేన్ అనేది తెచ్చైనా దాన్ని స్టాప్ చేయండి, లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్నారు, కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని జరిపించాం. మీరు దాని గురించి ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మాకేమైనా ఉంటుంది. లేదంటే ఇది రాత్రి చేశారండి, రాత్రి పండుకున్నాక అందరు పండుకున్న టైంలో జరిగింది. జేసీబీ పెట్టి బేస్మెంట్ తీసేశారు. కామన్ బేస్మెంట్ ఉంటే బేస్మెంట్ కొట్టినందుకు అది పొద్దున్న 10 గంటలకు 11 గంటలకు క్రాక్ వచ్చింది. క్రాక్ తుంగింది అంటే చప్పుడు వచ్చింది, క్రాక్ వచ్చిన వల్ల బెండ్ అవుతుంది, లైట్ గా బెండ్ అవుతుంది. మీరు చూశారండి. అలా కిరాయిదారులు ఇప్పుడు వెళ్ళిపోయారు. ఒక 2 పోర్షన్ల కిరాయి వాళ్ళు ఉన్నారు, 2 పోర్షన్ల ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడంతా కిందికి వచ్చేసారు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్నారా? చేపియాలండి, కంపల్సరీ చేపియాలి. వాళ్ళు ఓనర్స్ చేపిస్తారు, మేము పక్క వాళ్ళు, మేము నేబర్స్ మళ్ళీ వాళ్ళు చేపియాల్సింది తప్పదు. దయచేసి మీరైనా జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఇంకా రాలేరు, వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. లేదంటే బిల్డింగ్ పడేసి చూసాను కనిపిస్తుంది. కవిత ఎవరు వదిలిన బాణమో అందరికీ అర్థమైంది. కవిత జైలుకు వెళ్లడం ఆమె చేసుకున్న కర్మ కాదా? ఎంపీగా ఓడిపోవడం, ఇప్పుడు వెన్నుపోటుదారురాలిగా మిగిలిపోవడం ఆమె చేసుకున్న కర్మ కాదా? కవిత ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆపకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె గురించి కూడా మాట్లాడక తప్పదు అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది? ఈరోజు మెదక్లో
7 స్థానాల్ని గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలిచినటువంటి వ్యక్తి. మరి కర్మ అని మాట్లాడుతా ఉన్నావు. నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా? మరి నువ్వు ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా? ఇప్పుడు వెన్నుపోటుదారురాలిగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు. నువ్వు ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నావు. మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు, మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బేషరతుగా బీఆర్ఎస్ పార్టీని క్షమాపణ కోరితే బాగుంటుంది. ఈరోజు నువ్వు ఏ అడుగేసినా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లేటట్టుగా చేస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు చేసే ప్రతి చర్య కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి మరి రేవంత్తో నీ వ్యాపార లావాదేవీలు సక్రమంగా ఉండేందుకు మరి ఆ బంధాన్ని అట్లనే కాపాడుకోవటానికి. యూపీ సీతాపూర్లో మహిళా కానిస్టేబుల్ పై 2 సిస్టర్స్ దాడికి పాల్పడ్డారు. నిన్న మార్కెట్లో షాపింగ్ చేస్తున్న సమయంలో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇద్దరు కలిసి కానిస్టేబుల్ పై చెప్పుతో దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్నవారు వారిని నిల్వరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం దోపిడీ కేసులో ఎస్ఐటీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసు సంబంధించి ప్రధాన నిందితుడైన ఉన్ని కృష్ణన్ వాంగ్మూలం ఆధారంగా ఆలయ ఉద్యోగులను విచారిస్తుంది. వార్ బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ పై ఆరోపణలు చేశారు. ఆయన ఉన్ని కృష్ణన్ కు అన్ని విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. మరోవైపు ఎస్ఐటీ బృందం దేవస్థానంలో బంగారు తాపడం చేసిన ప్రాంతాల్లో శాంపిల్ సేకరించింది. హైదరాబాద్ నగరంలో పట్టపగలే చైన్ స్నాచింగ్ జరిగింది. షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూకుంటాలో నడుస్తూ వెళ్తున్న మహిళ మెడలో ధరించిన మంగళసూత్రాన్ని దుండగులు దొంగలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మాట్లాడిస్తారా ఇలా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దళిత యువకుడు రాజశేఖర్ను కిడ్నాప్ చేసి హత్య చేసి శవాన్ని అడవిలో దహనం చేసిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తమ్ముడి ప్రేమ వ్యవహారానికి సహకరించాడనే కోపంతో ప్రధాన నిందితుడు కాగుల వెంకటేష్తో సహా 8 మంది హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. డిసెంబర్ 12 రాత్రి రాజశేఖర్ను ఇంటి ముందు నుంచి వెతుకెళ్లిన నిందితులు ఇన్నోవా కారులోనే గొంతు కోసి నైలాన్ తాడుతో బిగించి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత నవాబ్పేట అడవి ప్రాంతంలో ముందుగానే తెచ్చుకున్న 6 లీటర్ల పెట్రోల్ పోసి శవాన్ని దహనం చేశారు. 7 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా గణేష్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి ఇన్నోవా కార్, బైక్లు, నగదు, సెల్ ఫోన్ తో పాటు వెంకటేష్ వద్ద ఉన్న ఒక వీడియో ప్రెస్ ఐడి కార్డు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ వాళ్ళ కూతురు భవాని తీసుకుపోయిందని ఒక మనసులో పెట్టుకొని ఇతను తీసుకుపోయి క్వశ్చన్ చేసే క్రమంలో అతన్ని కొట్టడం జరుగుతుంది. కొట్టిన క్రమంలో అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత చనిపోయిన శవాన్ని తీసుకెళ్లి నవాబ్పేట శివార్లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరుగుతుంది. దీనిపై మనం టీములు ఫామ్ చేసి డెడ్ బాడీని నవాబ్పేట పోలీసుల సహకారంతో మనం లుకౌట్ సర్కిల్ నోటీస్ ఇష్యూ చేసిన దాని ప్రకారము అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ వెతుకుతున్న క్రమంలో ఈరోజు మన అంటే బాడీ పోస్ట్ మార్టం వాళ్ళ బంధువులకు అప్పచెప్పిన తర్వాత మన షాద్నగర్ సిఐ గారు విజయ్ కుమార్ తన సిబ్బందితో బుర్ల చెక్ పోస్ట్ దగ్గర నమ్మదగిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ఇన్నోవా క్రిస్టా వాహనంలో వెంకటేష్ మరియు శ్రీను అదేవిధంగా నరసింహ 3 వ్యక్తులు ఆ ఇన్నోవా క్రిస్టాలో వస్తూ ఉంటారు. వాళ్ళని ఆపి తనిఖీ చేయగా వాళ్ళు అంటే ఈ అఫెన్స్ చేసి అంటే వాళ్ళ కూతురును వాళ్ళ తమ్ముడు ఎత్తుకపోయిండు, దాంట్లో ఈయన పాత్ర ఎక్కువ ఉందన్నది మనసులో పెట్టుకొని ఈ విధంగా చేసిన అని చెప్పి ఒప్పుకోగానే తను నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే వెళ్ళి వాళ్ళను అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా క్రిస్టా కారు, అదేవిధంగా ఒక సెల్ ఫోను, ప్రెస్ ఐడి కార్డు, ప్రజామాల్ పైన ఒక ప్రెస్ ఐడి కార్డు ఉంది ఆయన దగ్గర, అదొకటి, అదేవిధంగా ఆర్సీ డాక్యుమెంటు 5,000 రూపీస్ వాళ్ళ వద్ద నుంచి స్వాధీనపరచుకొని అదేవిధంగా వాళ్ళు రాజశేఖర్ చంపడానికి ఉపయోగించిన నైలాన్ తాడును కూడా స్వాధీనపరచడం జరిగింది. ఇదే క్రమంలో మా టీంలో ఏవైతే డిప్యూటీ చేసిన టీంలో వాళ్ళు సురేష్ ఈ వెంకటేష్ బావమరిది ఆ రోజు హత్య చేస్తాను ఎవరినైనా హత్య చేయాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయినప్పుడు దానికి సంబంధించిన నైలాన్ తాడు అదేవిధంగా పెట్రోల్ కొన్ని ఆ బండ్లో పెట్టడం జరిగింది. అతను కూడా మా టీం పోయి పట్టుకొచ్చారు. సురేష్ అదుపులో తీసుకున్నాం. అదే కాకుండా ఈ రాఘవేందర్ అండ్ శ్రీకాంత్ అనే 2 వ్యక్తులు కూడా వీళ్ళకు సహకరించి రాజశేఖర్ ఇల్లు చూపించి ఈ కుట్రలో భాగం పంచుకున్నారు. వీరే కాకుండా ఈ వెంకటేష్ తండ్రి రాములు అని ఎవరైతే ఉన్నారో అతడు కూడా అంటే ఈ మన కులం యాదవ్ తర్వాత వాళ్ళు దళితులనే ఒక దాంతో ఈ కొడుకుని ఇన్వెస్టిగేట్ ఎక్కువ ప్రోత్సహించింది కాబట్టి ఇతన్ని మొత్తం 7 మెంబర్స్ను అదుపులో తీసుకొని కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇందులో ఒక ఇన్నోవా క్రిస్టా కారు, ఒక టవేరా కారు, అదేవిధంగా 2 మోటార్ సైకిళ్ళు, ఒక 6,500 రూపీస్ క్యాష్, సెల్ ఫోన్ ఇవన్నీ స్వాధీనపరుచుకొని ఈ నిందితులందరినీ కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. గతంలోన కేసులు మళ్ళీ మేము వెరిఫై చేస్తాము. అంటే ఐపీ పెట్టిన కేసు ఉందని తెలిసింది. ఇంకా వేరే కేసులు ఏమన్నా వెరిఫై చేస్తాం. చంపినాక పెట్రోల్ చంపిన తర్వాతనే పెట్రోల్ పోసి అంట పెట్టి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.